హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సేమియా అండ్ సగ్గుబియ్యంతో పాయసం ఎలా చేస్తారో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి యాక్చువల్గా ఓల్డ్ డేస్లో పెద్దవాళ్ళు ఎలా చేశారో ఆ ప్రాసెస్లో అయితే మీకు సేమియా అండ్ సగ్గుబియ్యం పాయసం చూపిస్తున్నాను. ఫస్ట్గా మనం ఒక టీ గ్లాస్ నిండా సగ్గుబియ్యం అయితే ఇలా సోక్ చేసి పెట్టుకోవాలండి. అలా సోక్ చేసి పెట్టిన సగ్గుబియ్యం ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా పక్కన ఉంచేసి తరువాత అదే టీ గ్లాస్ ఒక 4 గ్లాసెస్ వాటర్ అనేది ఇలా స్టవ్ మీద పెట్టేసి అవి బాగా బాయిల్ అవ్వాలండి. అలా బాయిల్ అవుతున్నాయి కదా, సో ఆ బాయిల్ అయ్యేటప్పుడు మనమైతే ఇందులో సగ్గుబియ్యాన్ని అయితే సోక్ చేసిన సగ్గుబియ్యాన్ని అయితే అందులో వేసేసుకోవచ్చు. సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయండి. మనకి ఇలా కొంచెం ఉడికితే అయితే సరిపోతుంది. అలాగే సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలండి. నార్మల్గా డ్రై కొబ్బరికని అయితే మనం లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి అనేది యూస్ చేస్తున్నాను. ఇలా పచ్చి కొబ్బరి యాడ్ చేసిన ఒక 2 మినిట్స్ పాటు అలా ఉంచేస్తే కొబ్బరి అనేది కొంచెం కుక్ అవుతుంది. అప్పుడు సేమియా పాయసం బాగా టేస్ట్ అయితే వస్తుంది. కొబ్బరి వేసి 2 మినిట్స్ అయితే అవుతుందండి. ఇప్పుడు నేను షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం ఏ గ్లాస్లో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్లో 1 గ్లాసు షుగర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఎవరికైనా కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోండి. అంటే 1 or 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. మనం ఇలా షుగర్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి పాయసాన్ని అయితే ఉంచుదాము. షుగర్ కూడా అయితే నీట్గా కరిగిపోయిందండి. ఇప్పుడు మనం సేమియా అయితే యాడ్ చేసుకుందాం. మనం ముందుగానే సగ్గుబియ్యం ఉడికేసరికి మనం సేమియాని కొంచెం నెయ్యి వేసి ఇలా అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ సేమియాని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అలాగే సేమియా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలాగే స్టవ్ మీద ఉంచామంటే సేమియా అనేది కొంచెం కుక్ అవుతుంది. దాని తర్వాత మనం పాలు అనేది యాడ్ చేసుకోవచ్చు. సేమియా కూడా ఉడికిపోయాయండి. సేమియా ఎక్కువసేపు అయితే ఉడకనవసరం లేదు. ఒక 2 మినిట్స్ ఉంటే ఉడికిపోతుంది. ఇప్పుడు ఫస్ట్గా నేను ముందుగానే పాలు అయితే కాచి పక్కన పెట్టుకున్నాను. అదే టీ గ్లాస్ ఒక టీ గ్లాస్ పాలు అయితే సరిపోతుంది. ఇప్పుడు పాలను కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. పాలు యాడ్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత అయితే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా అయితే వేలక్కాయలు అయితే యాడ్ చేస్తున్నానండి. వేలక్కాయలు అంటే ఇలా పౌడర్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కచ్చాపచ్చాగా దంచి ఏలక్కాయలు అనేది అయితే యాడ్ చేస్తున్నాను. ఇంతేనండి. ఓల్డ్ డేస్లో అయితే పాయసం అయితే ఇలా రెడీ చేసేవాళ్ళు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.